హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము లిల్లీ పూలతో మాల ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఈ దీపావళికి మీరు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి సంపంగి పూలు అంటారండి, అలాగే గులాబీ పూలతో మాల ఎలా వేయాలో. సంపంగి పూలు అంటారు, కొంతమంది లిల్లీ పూలు అంటారు. వాటికి కావాల్సింది ఒక దారము, అలాగే కొంచెం లావుగా ఉన్న సూదిని తీసుకోండి. దారం కూడా కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి. అలాగే మీ ఫోటో ఎంత పొడవు ఉంటుందో ఆ సైజుని బట్టి దారాన్ని తీసుకోండి. నేను ఇక్కడ 4 పోగులు తీసుకున్నానండి. ఒక పోగుని తీసుకొని అదే కొలతతో 4 దారాల్ని కట్ చేసి ఉంచుకున్నాను విడివిడిగా. ఇప్పుడు ఒక దారం తీసుకొని ఈ విధంగా నాటు వేసుకోండి. మనం దీపావళికే కాదండి, ఎప్పుడు అమ్మవారికి మాల వేయాలన్నా ఈజీగా మనము లిల్లీ పూలతోటి ఈ విధంగా మాల వేస్తే చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది. ముందుగా గులాబీ పూలకి కాడలు తీసేసేయండి. అలాగే ఈ లిల్లీ పూలను కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. సంపంగి పూలు అంటారు కొన్ని ఏరియాల్లో లిల్లీ పూలు అని పిలుస్తూ ఉంటారండి. ఈ విధంగా గులాబీ పూల్ని లిల్లీ పూల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక దారానికి మనము ఈ విధంగా గులాబీ పువ్వుని ఎక్కించాలి. ముందు నాటు వేసుకోవడం మర్చిపోవద్దండి. ముందు నాటు వేసిన తర్వాతే, ముడి వేసిన తర్వాతే మీరు ఈ లిల్లీ పూల్ని ఎక్కించాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. 3 పూలు అయితే సరిపోతాయండి. 4 వేసాను, కొంచెం పొడవుగా అనిపించిందని తీసేసాను. ఇలా ఈ విధంగా మూడు లిల్లీ పూల్ని ఎక్కిచ్చేసేయండి. ఈ విధంగానే నేను 4 దారాలు తీసుకున్నాను కదా, ఆ 4 దారాలకు కూడా సేమ్ ముందు గులాబీ పువ్వు, ఆ తర్వాత 3 లిల్లీ పూల్ని వేసి ఈ విధంగా చక్కగా కుట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ 4 దారాలని కలిపి ఒక నాటు వేసేసుకోవచ్చండి. ముందు 4ని కలిపి 3 వేసుకోవచ్చు, లేదంటే సూదిలోకి దారాలు ఎక్కించేసిన తర్వాత ఈ 4 కలిపి ఈ విధంగా నాటు వేసేసుకోండి. లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నాటు వేయండి. ఇలా సూదిని పంపించేసి లోపలికి ఈ విధంగా ముడి వేసేయచ్చండి. ఒక బంచ్ లాగా ఉంటుంది, బాగుంది కదా. ఇప్పుడు మనము ఈ ముడి దగ్గర ఇంకొక గులాబీ పువ్వుని ఎక్కించేద్దాం ఈ 4 దారాలకు కలిపి. ఇప్పుడు సూదిలో నుంచి ఈ 4 దారాలని తీసేసి చూడండి, ఇక్కడ నేను 2 దారాలుగా విడతీస్తున్నాను. ఈ 2 థ్రెడ్లని సపరేట్ చేసుకోండి. ముందు 2 థ్రెడ్లనే 2 దారాలు కలిపి సూదిలోకి ఎక్కించేసేసి లిల్లీ పూలు ఒక 3 ఎక్కించేసేయండి. మనకి మాలకి తక్కువ పూలు పడతాయి, అందంగా కూడా అనిపిస్తుందండి. మాల అమ్మవారికి వేసేయచ్చు. ఎటువంటి పండగలకైనా సరే మీరు చక్కగా ఈ విధంగా అల్లేసేసేయచ్చండి. ఏ పండగలకైనా వేయచ్చు. అలాగే గుమ్మానికి కూడా వేసుకోవచ్చండి. ఆ గుమ్మానికి లిల్లీ పూలతో ఎలా వేయాలో తర్వాత నేను వేరొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఫోటోలకి మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు 2 దారాలకి ఒకటి అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇంకొకటి 2 థ్రెడ్లు ఉన్నాయి కదా, ఆ థ్రెడ్లకు కూడా కలిపి ఫస్ట్ చూపించిన విధంగానే వేసేసేయండి ఈ విధంగా. ఇప్పుడు నేను గులాబీ పువ్వు ఎక్కించిన తర్వాత ఆ 2 థ్రెడ్లను కూడా పైన సపరేట్ చేసి ఒక్కొక్క థ్రెడ్లోకి సపరేట్గా మళ్ళీ లిల్లీ పూల్ని వేసానండి. చూడండి, ఫస్ట్ వచ్చి 4, తర్వాత 2, ఆ పైన గులాబీ పూలు ఎక్కించిన తర్వాత 2 దారాలు ఉన్నాయి కదా, అదిగోండి ఇలా సపరేట్ చేసేసి ఒక్కొక్క దారంలోకి మళ్ళీ లిల్లీ పూలు ఎక్కించేసి గులాబీ పువ్వు మళ్ళీ పెట్టిన తర్వాత ఈ విధంగా నాటు వేసేసుకోండి. నాటు వేసేటప్పుడు మీకు 2 దారాలు సపరేట్ చేసి ముడి వేసి చూపించాను కదా ఫ్రెండ్స్, అలా వేసినట్లయితే మనకి ఫోటోలకు వేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా వేసి తర్వాత 2 కలిపి వేసుకోండి. చాలా అందంగా ఉంది కదా. మీరు ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు మా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను వివరంగా చెప్తాను. ఇంకా చూడండి, ఫోటోలో చూపిస్తున్నాను. అమ్మవారి ఫోటోకి వేసి పైన సపరేట్ చేశానండి దారాలని, 2 దారాలుగా చేసి 2 లైన్లుగా వేసుకున్నాను. మీరు కావాలంటే కింద కూడా అదే లైన్లో వేసుకోవచ్చు. ఇది లుక్ బాగుంటుంది ఈ విధంగా అని చెప్పి నేను వేసుకున్నాను.
మీ ఇష్టాన్ని బట్టి ఎలాగైనా ఈ మాలను అల్లుకోవచ్చు. పైన 2 దారాలు వేసినట్లే కింద కూడా 2 లిల్లీ పూలుగా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.